ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని రాసుల వారు వజ్రం ధరిస్తే చాలా అదృష్టం, అలాగే మరి కొన్ని రాసుల వారికి అరిష్టం. మరి ఆ రాసులు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక వజ్రాలంటే చాలా మందికి చాలా ఇష్టం, కానీ సామాన్యులకైతే చాలా కష్టం. మరి ఎన్ని రకాల నగలు ఉన్నా సరే, ముఖ్యంగా అయితే మహిళలకు చాలా చాలా ఇష్టం. ఎన్ని రకాల నగలు ఉన్నా సరే వజ్రాల నగలు చేయించుకున్నప్పుడు వారికి ఉండే ఆనందం అంతా ఇంత అయితే కాదు. దాని ఖరీదు కూడా అందుకే వేల నుంచి కోట్ల వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగినట్లు వజ్రాలు ధరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ వజ్రాన్ని ఎవరూ కూడా ధరించకూడదు. కొందరికి కలిసి వస్తుంది, కొందరికి అరిష్టాన్ని తీసుకువస్తుంది. అది జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక్కొక్క రాశిగా తెలుసుకుంటే మేషరాశి. మేషరాశి వారికి అంగారకుడిచే పాలించబడుతూ ఉంటారు. వజ్రం ధరించడం వల్ల వారికి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. వీరికి వజ్రం ధరించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి పాలించే గ్రహం శుక్రగ్రహం. వీళ్ళు వజ్రాన్ని ధరిస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వృషభ రాశి వారు వజ్రాన్ని ధరిస్తే చాలా లాభాలు కూడా ఉంటాయి, కాబట్టి అనేక ప్రయోజనాలు ఉంటాయి, కాబట్టి ధరించవచ్చు. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి బుధగ్రహం శక్తిని పొందడానికి వజ్రం సహాయపడుతుంది. ఇది వారి మనసు, ఆత్మ, శరీరాన్ని సుసంపన్నం చేస్తుంది. అయితే ఈ రాశి వారు వజ్రంతో ధరించాలంటే పచ్చతో ధరించడం ఉత్తమం. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి జాతకంలో 4వ 11వ ఇంట్లో శుక్రుడు తారుమారైతే అప్పుడు వజ్రం ధరించడం ఈ రాశి వారికి మంచిదైతే కాదు. మీరు రూబీని ధరించడం ఉత్తమం. ఇక సింహరాశి. సింహరాశి వారు వజ్రం ధరించవచ్చు, కానీ జాతకంలో 3వ 10వ ఇంట్లో శుక్రుడు ఉంటే అప్పుడు మాత్రం వజ్రం ధరించడం వీరికి చాలా మంచిది. ఇక కన్యరాశి. కన్యరాశి వారికి వజ్రం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు అతని జాతకంలో 2, 9వ ఇంట్లో ఉంటే అతను వజ్రాలు ధరించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందుతాడు. ఇక తులారాశి. తులారాశి వారు తమ శ్రేయస్సు కోసం వజ్రాన్ని ధరించవచ్చు. ఈ రాశి వారు వజ్రాన్ని ధరించడం వల్ల రాహు, కేతు, శని దుష్ఫలితాలు నశిస్తాయి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 7వ 12వ ఇంట్లో శుక్రుడు ఉంటే వజ్రం ధరించడం మంచిది కాదు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారు బృహస్పతి 6వ 10వ ఇంట్లో ఉంటే తప్ప వజ్రాన్ని అసలు ధరించకూడదు. మీరు కానీ ధరిస్తే అరిష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇక మకర రాశి. మకర రాశి వారు జాతకంలో శుక్రుడు 5వ 9వ ఇంట్లో ఉంటాడు, కాబట్టి వారు వజ్రం ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వజ్రం వృత్తి నిపుణులకు, వ్యాపారవేత్తలకు లాభాలను తెస్తుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారు వజ్రాన్ని ధరించడం ద్వారా రాహుకేతుల దోషాల నుండి విముక్తి పొందుతారు. ఇది శుక్రుడి చెడు ప్రభావాలను కూడా నివారిస్తుంది. వీరికి వజ్రం ధరించడం వల్ల లాభాలు కలిసి వస్తాయి. ఇక మీనరాశి. మీనరాశి వారికి శుక్రుడు 3వ 8వ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ధరించాలి. ఇలా ఉండటం చాలా అరుదుగా ఉంటుంది, కాబట్టి మీరు వజ్రాన్ని ధరించడం అంత శ్రేయస్కరమైతే కాదు. సో ఫ్రెండ్స్, ఇదండి. మరి మీరు వజ్రాన్ని ధరించాలంటే మీ ఆస్ట్రాలజీ ప్రకారం, మీ రాశి ప్రకారం మీరు ఫాలో అవుతూ వజ్రాన్ని ధరించడం ఉత్తమం. జనరల్గా అయితే వజ్రం అనేది చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది, కాబట్టి అది సామాన్యులకైతే కష్టం. కానీ ఎవరైతే ఆస్ట్రాలజీ నమ్ముతారో వారు తప్పకుండా ధరించడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.